నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సింగరేకొండలోని ఎస్సీ బీసీ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రంలో 206 కోట్ల రూపాయలతో 62 నూతన హాస్టళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించిన స్వామి. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఎస్పీ ఆర్ దామోదర్. 2024 సంవత్సరంలో జిల్లాలో నేరాలు గణనీయంగా తగ్గించినట్లు వెల్లడించిన ఎస్పీ. ఇక వివరాలకు వెళితే రాష్ట్రంలో 206 కోట్ల రూపాయలతో 62 నూతన హాస్టళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్ల రూపాయలతో హాస్టల్లో మరమ్మతులు పనులు చేస్తున్నట్లు చెప్పారు. సింగరాయకొండలోని ఎస్సీ బీసీ హాస్టళ్లను మంత్రి స్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని హాస్టళ్లలో చదువుకునే విద్యార్థుల ఆరోగ్యం విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. గురుకులలో చదువుకునే విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టు ద్వారా అత్యుత్తమ వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. 15 రకాల పరికరాలతో హెల్త్ కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చక్కగా చదివి మంచి ఫలితాలు సాధించాలని మంత్రి స్వామి ఉద్బోధించారు. అది ఎస్టిమేషన్ చేయండి. పైన కష్టం అలా చూస్తుంటే ఖాళీ ఉంటుంది కదా, దానికి ఎన్నంత చెప్పదు. మీరు ఎవరు కనీసం మీరు ఆడపిల్లలు మీరన్నగా చింపులు పెట్టినట్లేదు. దుమ్ము ఉందా లేదా? కామన్ మెస్ పెట్టేసి కొంచెం ఎక్కువ మంది పిల్లల మీద బాగుంటుంది. ఇంటికి రాస్తుంది బాగుంటుంది సార్. ఫస్ట్ నుంచి ఇంటికి బాగుంటుంది అన్న కలిపి చేస్తే బాగుంటుంది. గైడెన్స్ కూడా ఇస్తారు చిన్నపిల్లకాయలకి బాగుంటుంది. అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? దూరం అవుతుంది. అదే దూరం అవుతుంది. చిన్నపిల్లకాయలు 3 దశలు కూడా ఉన్నాయి. ఎంతమంది పిల్లలు సందడి ముందుగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలపై శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు దృష్టి సారించారు. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలకు 6 నెలలు గడువు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే జనార్దన్ ఒంగోలు, కొత్తపట్నం మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఒంగోలు మండలంలోని కరవాది, ఎర్రచర్లలో సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. కొత్తపట్నం మండలంలో కొత్తపట్నం సహకార పరపతి సంఘం ఉంది. ఈ 3 కాకుండా సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉంది. ఈ సంఘంలో మెజారిటీ సభ్యులు ఒంగోలు మండల పరిధిలో ఉండడంతో ఆ 4 పరపతి సంఘాల 3-మెన్ కమిటీల ఏర్పాటుపై దామచర్ల టీడీపీ నేతలతో చర్చించారు. ప్రతి సంఘానికి ఒక చైర్మన్, 2 మెంబర్లు ఎన్నుకోవాల్సి ఉందని, అందుకు అనుగుణంగా పేర్లను సిద్ధం చేసి ఇస్తే తాను ప్రభుత్వానికి ప్రతిపాదిస్తానని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు మండలం నుండి తెలుగుదేశం నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, పోలవరపు వెంకట్రామయ్య, ఎర్రమనేని నరసింహరావు, నల్లబోతు బాల గంగాధర్, మక్కెన శ్రీనివాసరావు, జి శ్రీనివాసరావు, కొత్తపట్నం మండల తెలుగుదేశం నాయకులు శ్రీనివాసరెడ్డి, రామచంద్ర గౌడ్, ప్రభు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఊర్లో వాళ్ళు మీరంతా కూడా గ్రూప్గా కూర్చొని ఒకసారి ఎవరిని చైర్మన్గా పెట్టుకున్నాం, ఎవరు మెంబర్లుగా పెట్టుకున్నాం అనేది మీరు మాట్లాడుకోండి. అదేవిధంగా ఈ 3800 మంది ఆ ఓటర్ లిస్టు కూడా ఇస్తారు. అంటే మెంబర్లుగా ఉండే ఓటర్ లిస్ట్ అంటే ఆల్రెడీ సభ్యులుగా ఉన్న వాళ్ళు ఎవరనేది పేరు ఇస్తారు. దాన్ని కూడా మనవాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు అనేది కూడా కొంచెం ఐడెంటిఫై చేసుకోండి. ఐడెంటిఫై చేసి ఎవరైతే రేపు మళ్ళీ ఎన్నికలు 6 నెలల తర్వాత షెడ్యూల్ ఇచ్చినప్పుడు అందరినీ కోఆర్డినేషన్కి తిరిగే వాళ్ళని, అట్లా పార్టీ కోసం పోయే వాళ్ళని పెట్టండి. మళ్ళీ వేగ్గా మీరు ఏదో పేరు చేసుకొని ఎటు పడితే తిరిగిపోకుండా దాన్ని ఒకసారి ఎక్సర్సైజ్ చేసుకోండి. మంచిగా అందరితో మాట్లాడి రేపు ఎలక్షన్ చేసేవాళ్ళు. తర్వాత వచ్చాక మళ్ళా సర్వేరెడ్డి పాలెం టోటల్ వచ్చేసి 3930 ఓట్లు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి సర్వేరెడ్డి పాలెం 2, ఎర్రచర్ల 2, మంగళాద్రిపురం 1, అగ్రహారం 1, పెళ్ళూరు 2, చెరుకుంపాలెం 2, వెన్నముక్కలపాలెం 1, కొత్తమావిడిపాలెం 2. ఈ 13 ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి అలా ఒకటి ఉంది. కాబట్టి దాంట్లో కూడా ఒక చైర్మన్, దాని మెంబర్ని
2024 సంవత్సరంలో జిల్లాలో నేరాలు గణనీయంగా తగ్గించినట్లు ఎస్పీ ఆర్ దామోదర్ వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో 2025వ సంవత్సరంలో సరికొత్త పోలీసింగ్ కు శ్రీకారం చుట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ వార్షిక నేర నివేదికను ఎస్పీ విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2023తో పోలిస్తే 2024 సంవత్సరంలో జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలను గత ఏడాదితో పోలిస్తే 23% తగ్గించినట్లు చెప్పారు. 82% మిస్సింగ్ కేసులను ఛేదించినట్లు వివరించారు. మర్డర్ కేసులు 41%, కిడ్నాప్ కేసులు 23%, రేప్ కేసులు 21%, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసులు 44%, బాడీలీ అఫెన్స్ కేసులు 53%, చీటింగ్ కేసులో 47% గణనీయంగా తగ్గించినట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో 82% మిస్సింగ్ కేసులు ఛేదించడం జరిగిందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు 23% తగ్గినట్లు చెప్పారు. గత 6 నెలల వ్యవధిలో 440 దొంగతనాల కేసుల్లో 1.7 కోట్ల రూపాయలు చోరీ కాగా వాటిలో 1.4 కోట్ల రూపాయలు రికవరీ చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పెద్ద మొత్తంలో పెనాల్టీలు విధించినట్లు వివరించారు. నేర నియంత్రణకు డ్రోన్లతో పాటు విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ దామోదర్ వివరించారు. మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, సబ్ డివిజనల్ పోలీసు అధికారులు ఆర్ శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నాగరాజు, నాగేశ్వరరావు, మహేశ్వరరావు, ఎస్పీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణ, డిసిఆర్బి సిఐ దేవ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 2024 సంవత్సరం ఒక వార్షిక నేర రిపోర్ట్ని మనం పరిశీలిస్తున్నాం. ఓవరాల్గా చూస్తే 2024లో మనకు మర్డర్స్, కిడ్నాప్స్, రేప్, హర్ట్, దొంగతనాలు వీటిల్లో చీటింగ్ కేసుల్లో కానివ్వండి క్రైమ్ రేటు బాగా తగ్గడం జరిగింది. దాదాపు ఫిగర్స్ అన్నీ కూడా ఎంతెంత తగ్గింది అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్ యాక్ట్, నెక్స్ట్ రేప్ కేసెస్, ఉమెన్ హరాస్మెంట్ కేసెస్, పోక్సో కేసెస్, అలాగే ఈ ఓవరాల్గా 22% మనకు ఇయర్ తగ్గడం జరిగింది. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్, దీంట్లో మనం ఎన్నో అవేర్నెస్ యాక్టివిటీస్ని తీసుకొని రావడం జరిగింది. ఈ జిల్లాలో మొట్టమొదటిగా ఈ జిల్లా పోలీసు 2024 జనరల్ ఎలక్షన్స్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా వారందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా 2024 మేలో జరిగినటువంటి ఎలక్షన్స్ని చక్కగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ ఒకటి ఉంది. రోడ్డు సేఫ్టీలో ఎక్కడ యాక్సిడెంట్ నివారణ కోసం మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. అదే ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి యొక్క సలహాలు, అలాగే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో హైవే మీద కొత్తగా వెహికల్స్ రావడం జరిగింది. హైవే పెట్రోలింగ్ వెహికల్స్, అలా సిబ్బందిని పెంచడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు అన్ని ప్లేసెస్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే దొంగతనాలు జరిగినా, రోడ్ యాక్సిడెంట్లు జరిగినా, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా మనం ఈజీగా డిటెక్ట్ చేయడానికి ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రజెంట్ బాగా ఉన్నటువంటి క్రైమ్లో సైబర్ క్రైమ్ అనేది దాదాపు ఒక గంటలో 1,50,000 రూపాయలు మనకు ఆ ఇండియా నుంచి 1,50,00,000 రూపాయలు డైలీ వెళ్ళిపోతుంది. ఇలాంటి సందర్భంలో మనం సైబర్ క్రైమ్ని అరికట్టాలని చెప్పి ఒక మాస్ మూవ్మెంట్ని తీసుకొని రావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి, అలాగే మహిళా పోలీసుల సహకారం తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క మహిళా పోలీసులు, మన రెగ్యులర్ పోలీసు కలిసి ఈ యొక్క సైబర్ క్రైము, అలాగే సైబర్ అరెస్టులు, ఆన్లైన్ అరెస్టులు, వాట్సాప్లో బెదిరించడం, ఇలాంటివన్నిటి కూడా మనం అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల లాస్ట్ 25 రోజుల నుంచి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా లేకుండా మనం సైబర్ క్రైమ్ అనేది మోసపోకుండా ప్రజల్ని కాపాడుకోగలిగాం. అలాగే స్పెషల్ డ్రైవ్ మిస్సింగ్ కేసెస్ మీరు ఈరోజు చూశారు. దాదాపు 480 కేసులు మిస్సింగ్ కేసెస్ ఉంటే 378 మిస్సింగ్ పర్సన్స్ని, ముఖ్యంగా దాంట్లో చిన్నపిల్లలు, స్త్రీలు, బాలికలు వీళ్ళందరినీ మనం ట్రేస్ చేయడం జరిగింది. తిరిగి వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి పంపించడం జరిగింది. డిఫరెంట్ రీజన్స్తో వాళ్ళు ఆ ఫ్యామిలీస్ నుంచి విడిపోవడం, అలాగే తల్లిదండ్రులు కొట్టారని, లేదంటే భార్యాభర్తలు గొడవల వల్ల వెళ్ళిపోవడం, ఇలాంటి వేరే వేరే ఇష్యూస్ వల్ల
వాళ్ళు బాల్య వివాహాలు చేస్తుంటే ఆడపిల్లలు భయపడి వెళ్ళిపోవడం, చదువుకోవాలన్నట్టు అనిపించి వాళ్ళు ఇంట్లో ఉండి పెళ్లి చేస్తారన్న భయంతో కొంతమంది వెళ్ళిపోవడం, ఇలాంటి కార్యక్రమాల్లో మనం వీళ్ళందరినీ కూడా స్పెషల్ టీంలు వేసాం. 4 ఒక సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఒక టీం వేసి అతనికి ఒక 5 మంది కానిస్టేబుల్ ఇచ్చి కేసెస్ ఐడెంటిఫై చేయించి మనము దాదాపు 380 మందిని ట్రేస్ చేయడం జరిగింది. ఈరోజు 42 మంది రావడం కూడా జరిగింది హెడ్ క్వార్టర్స్కి, ఆ ఫ్యామిలీని రీయూనైట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం తీసుకెళ్తున్నాం. అలాగే మనం SC/ST కేసెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఈ సంవత్సరం దాదాపు 36% కేసెస్ బాగా తగ్గుముఖం పట్టాయి. లాస్ట్ ఇయర్ మనకు 212 కేసులు అయితే ఈ సంవత్సరం 134 కేసులు అయ్యాయి ఇప్పటి వరకు. సో దీంట్లో కూడా చాలా తగ్గుదల ఉంది. ప్రజల్లో అవేర్నెస్ రావటం, అలాగే అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది. అలాగే దొంగతనాల్లో వైర్ థెఫ్ట్ దర్శి, ముండ్లమూరు, అలాగే కనిగిరి ఏరియాల్లో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు దాదాపు 250 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి వాళ్ళు ఈ వైర్ తీసుకెళ్లి కాపర్ వైరు రైతులకు చాలా ఇబ్బంది కలిగించడం జరిగింది. దాంట్లో దాదాపు 56 మంది మనము 56 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. గ్యాంగులన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అన్నీ కూడా తగ్గడం జరిగింది. మోటార్ సైకిల్స్ కూడా దాదాపు 250 మోటార్ సైకిళ్ళు మనం రికవరీ చేయడం జరిగింది. దాదాపు 400 మోటార్ సైకిళ్ళు మిస్ అయ్యాయి, దొంగతనం జరిగాయి. దాంట్లో 200 చిల్లర మనము వాళ్ళని పట్టుకొని ఆ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్ అఫెన్సెస్ జరిగాయి ఈ ఊర్లో. ఒంగోలు టౌన్లో దాదాపు గ్రేవ్ కేసెస్, దాదాపు 25 తులాల కేసులు, బంగారం పోయిన కేసులు, అలాగే డబ్బులు ఒక 20 lakhs దొంగతనం జరిగినటువంటి కేసులు, ఇలాంటి కేసులన్నీ కూడా మనము ట్రాక్ చేయడం జరిగింది. అలాగే 32 2-వీలర్స్ కూడా ఒంగోలు టౌన్లో మనం రికవరీ చేసి అన్నీ కూడా ఎన్ని హై అండ్ బైక్స్, ఒక్కొక్క బైక్ 2 లక్షలు 3 లక్షలు విలువ ఉన్నటువంటి బైక్లు ఇవన్నీ కూడా. అలాగే మొన్న చూస్తే కనిగిరిలో జరిగినటువంటి దొంగతనం 25 తులాల బంగారాన్ని కూడా మనం లాస్ట్ ఇయర్ జరిగింది, దాన్ని రికవర్ చేసి ఆ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. అలాగే టెంపుల్స్లో కూడా మంచి దొంగతనాలు చేస్తున్నటువంటి గ్యాంగులు మనం అరెస్ట్ చేసి రీసెంట్గా దాదాపు ఒక 20 kilos సిల్వరు, గోల్డ్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. 2023లో 1046 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. రేప్ కేసెస్ కానివ్వండి, ఉమెన్ హరాస్మెంట్ కేసెస్ కానివ్వండి, క్రైమ్ అగైనెస్ట్ చిల్డ్రన్ కేసెస్, పోక్సో కేసెస్ కానివ్వండి, ఇవన్నీ కలిసి 1046 అయ్యాయి లాస్ట్ ఇయర్. బట్ 2024లో 807 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. దాదాపు 22.84% కేసెస్ రిడక్షన్ ఉంది, తగ్గింపు ఉంది. అంటే తగ్గుదల ఉమెన్ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క అత్యాచారాల్లో కానివ్వండి, హరాస్మెంట్ కేసుల్లో 22% రిడక్షన్ ఉంది. రాష్ట్రంలో అధికారం మారి తమ చేతుల నుండి పెత్తనం జారిపోయిందనే నెపంతో ఒంగోలు కార్పొరేషన్ 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత, ఆమె భర్త సుబ్బయ్యలను అబద్ధపు కేసులు నమోదు చేశారని 32, 34 డివిజన్ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. ఒంగోలులోని గద్దలగుంటపాలెం ఆరమ క్షేత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ 34 డివిజన్ అధ్యక్షుడు తోటకూర కృష్ణమూర్తి మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్ చేసే అవినీతి పనులకు అడ్డుపడుతున్నామనే నెపంతో తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల సంబంధం లేని వారిని ఇరికించారన్నారు. 5 సంవత్సరాల క్రితం వైసీపీ అధికారంలోకి రాకముందు రేకుల ఇంటిలో ఉండే కార్పొరేటర్ నేడు 4 అంతస్తుల భవనం ఎలా కట్టారని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా భవనం నిర్మించారని మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంతో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎటువంటి గొడవలు జరగకపోయినా అర్ధరాత్రి రిమ్స్ లో చిరిగిపోయిన బట్టలు తీసుకొని వచ్చి తమ బట్టలు చించి కొట్టారని కేసు నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు. డివిజన్ పరిధిలో ఓట్లు వేసిన ఓటర్లను అనేక రకాలుగా హింసించి డబ్బులు వసూలు చేసిన ఘనత కార్పొరేటర్దే అన్నారు. జనసేన పార్టీలోకి చేరకపోయినా తాము జనసేన పార్టీ నాయకులమని చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ ప్రభుత్వం కాదని, టీడీపీ కూటమి ప్రభుత్వమని, తప్పు చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదని హెచ్చరించారు. త్వరలో కార్పొరేటర్ అవినీతి భాగోతాన్ని బయట పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు అంకిరెడ్డి రామసాయి నాయుడు, దండే సతీష్, కడకపు మనోజ్ కుమార్, దండే హనీఫ్, రమణం రమేష్, అంకిరెడ్డి లోకేష్, సింగరాజు పవన్ తేజ, దండే సూరి తదితరులు పాల్గొన్నారు.
కరెక్ట్గా 10:30 సమయంలో ఈ గద్దలకుంట 32, 34 సంబంధించినటువంటి కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి రేపు రానున్న జరగబోవు సంక్రాంతి సంబరాల గురించి మేము ఒకసారి పార్లమెంట్ గురించి రూట్ మ్యాప్ చూసుకుందామని తిరుగుతూ ఉండగా రూట్ చిన్న కారు వెళ్తుందా లేదా, సార్ది ఒక పెద్ద కారు కదా, ఆ కారు ఆ మార్గంలో వెళ్తుందా లేదా అని మేము చూస్తుండగా ఇంతలో ఈ తాడి కృష్ణలత హస్బెండ్ అయినటువంటి తోటపల్లి వెంకటేష్ పూర్తిగా మద్యం సేవించి మా కారును అడ్డగించి అతని ఈ వార్డు నాది, ఈ వార్డుకు సంబంధించినటువంటి కార్పొరేటర్ నా భార్య, ఇక్కడ ఏదైనా చేస్తే నేనే చేయాలి, నేనే మగాడిని, ఇంకెవడు ఇక్కడ మగాడు లేడు అంటూ ఇష్టం వచ్చినట్లు కారుకు అడ్డం వచ్చి రండ్రా నా కొడకలారా అంటూ ఈ కారులో నుంచి ఇదిగో ఇలా షర్టు విప్పుకొని కారులో నుంచి మమ్మల్ని బయట దిగమని చెప్పి అసలు చెప్పలేని భాష పదజాలను వాడి మమ్మల్ని చాలా భయభ్రాంతి కూడా గురి చేశారు. ఎవరో రంగా అంట తన అనుచరుని కూడా తీసుకొని వచ్చి మా మీద కేసు పెట్టడానికి కానీ మమ్మల్ని కొట్టడానికి కానీ చాలా రాడ్లతో కూడా వచ్చారు. కానీ మేము ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి మేము అందరినీ వెళ్ళిపోమన్నారు. సరే ఫోన్లేండి అని వెళ్ళిపోయాము. ఇంతలోకి సదరు తాడి కృష్ణలత కార్పొరేటర్ ఆమె ఇదిగానే మామూలుగానే మహానటి ఈమెం చేసిందంటే వెంటనే పైకి వెళ్ళి ఒక చిన్న గాజు పెంకుతో కోసుకొని వెంటనే రిమ్స్కి వెళ్ళిపోయి రిమ్స్లో పట్టుకొని మా మీద ఏదో అసలు మేము దాడి చేశాము, కొట్టారు, పలానా కృష్ణమూర్తి, అంకిరెడ్డి, కట్కాల మనోజ్ అని చెప్పేసి ఒక 10 మంది పేర్లు అనింది. ఎవరూ లేరు ఆ రోజు. మేము ముగ్గురము 32 డివిజన్ అధ్యక్షులు సతీష్, తన కార్యకర్త ఇంకొక అజయ్ అనే వ్యక్తి, మేము 5గురు మాత్రమే ఉండి ఈ రూట్ మ్యాప్ చూస్తూ ఉన్నాం. ఇంతలోకి వాళ్ళ భర్తను తీసుకొని రిమ్స్లోకి వెళ్ళి నా మీద దాడి చేశారని చెప్పి గొడవ పెట్టుకుంది. అసలు విషయం ఏంటంటే ఒక వారం క్రితము ఈమె అనధికారంగా కట్టినటువంటి 4 స్టేర్ల బిల్డింగ్ని మున్సిపాలిటీ వారు దీనికి పర్మిషన్ లేనందున దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఏది కూడా కొంత భాగం మాత్రమే. అది మనసులో పెట్టుకొని ఈరోజు 34 డివిజన్కి సంబంధించినట్టు నేను అక్కడే ఉన్నటువంటి నేను కాబట్టి మెయిన్ నన్ను టార్గెట్ చేసి నన్ను ఏదో చేయాలని చెప్పి కుట్రపూరిత మోసంతో తన లేడీ అని కూడా చూడకుండా ఇష్టమైన భాష పదాలను వాడారని చెప్పి పోయి అక్కడ రిమ్స్లో కేసు పెట్టడం జరిగింది. గతంలో కూడా మాకు చాలా ఆమె నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మేము ఏదైనా సంక్రాంతికి ఒక ఫ్లెక్సీ కట్టాలన్నా కూడా భయం. ఎందుకంటే ఫ్లెక్సీ కడితే ఒక కేసు, ఎవరైనా కానీ ఏ జనసేన కార్యకర్త కానీ తెలుగుదేశం కానీ ఏదైనా ఫ్లెక్సీ కట్టాలంటే భయం. ఎందుకని అంటే కట్టకూడదు, మేమే కట్టాలి, ఎందుకంటే నేనే మగవాడిని అక్కడ అనే దురుసుగా మాట్లాడటం జరిగింది. ఇది ఎన్నోసార్లు జరుగుతూ ఉంది. ఈమె ఇప్పుడు మేమేదో అన్నారంటుంది, ఆమె ఎమ్మెల్యే గారిని కూడా 4 కోస్తానే అంత రేంజ్ ఉన్నామని మనమేం చేయగలం, మేము చిన్నపాటి కార్యకర్తలు, ఆమెను మేము ఏ రోజు దూషించలేదు. ఇంకోటి కూడా అనింది, ఆమెని ఇంట్లోకి వెళ్ళి లాక్కొని వచ్చి కొట్టారనింది. నా ఇంటికి సీసీ కెమెరాస్ ఉంటాయి, 24 అవర్స్ ఆన్లోనే ఉంటాయి. ఆమె కనుక వాళ్ళ భర్తను కనుక ఆమెను కనుక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా కార్యకర్త కానీ నేను కానీ ఎవరైనా వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఆమె చేయి చూసినా లేకపోతే ఆమెను ఏదైనా మేమైనా ఇష్టమైన పదజాలంతో మాట్లాడిన అసభ్యకరంగా నేను బహిరంగంగా వచ్చి ఆమె క్షమాపణ చెప్తాను. లేదంటే మా జనార్దన్ గారికి, నాకు, మా కార్యకర్తలందరికీ స్థానిక చర్చ్ సెంటర్లో వచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 34-32 తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కార్పొరేటర్ చేసిన పనులు ఎలాంటివంటే గత 1.5-2 సంవత్సరాల్లో కట్టిన ప్రతి బిల్డింగ్కి 5 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేసిన వైనం. అది కార్పొరేషన్లో తన సహచరులు కూడా తెలుసు ప్రతి ఒక్కరికి. ఈరోజు అన్ని వైపులా బ్లాక్ అయిపోయేసరికి తను రాత్రి చేసింది ఏంటంటే, మేము జనసేన పార్టీ, మన తెలుగుదేశం పార్టీ ఎవరైతే కూటమి అభ్యర్థులున్నామో ఫస్ట్ సంవత్సరం మన ప్రభుత్వం స్థాపించి మొదటి సంవత్సరం సంక్రాంతి పండుగని చాలా గొప్పగా జరుపుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా గద్దలగుంటపాలెంలో పారవేటని చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఎంటైర్ మన ఏపీ స్టేట్లోనే సంక్రాంతి రోజు పారవేట జరిగే ఏకైక ప్లేసు మా గద్దలగుంటపాలెం. స్టేట్లోనే పేరు పొందిన గద్దలగుంటపాలెంలో గత 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళ పేర్లే అనమాట. ఈ తోటపల్లి వెంకటేషు వీళ్ళ పేర్లే వినిపించాలన్నమాట. ఇంకెవరి పేర్లు వినిపిస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ కడుపు మంట ఏదైతే ఉందో దాన్ని ఎలా కక్కాలో తెలియక సంబంధం లేని వ్యక్తులకి, రాత్రి ఎవరికి సంబంధం లేని వ్యక్తులకి, మేము మామూలుగా కారులో వస్తుంటే షర్ట్ ఇప్పుకొని అతనంతటా అతనే కింద పడిపోయి అందరూ నన్ను కొట్టారు చేశారని చెప్పి రిమ్స్కి వెళ్ళి ఆవిడ 20 మంది చూశారనమాట. స్థానికంగా ఇప్పుడు ఆవిడ కేసు పెట్టింది కాబట్టి ఒక్కసారి పోలీసు వారు కూడా దాన్ని ఎంక్వైరీ చేయవలసిందిగా ఒక మంచి ఎంక్వైరీ చేసి ఆవిడే చెప్పింది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, 10 మంది అటాక్ చేశారు మా మీద, అందులో 3 పేర్లు మాత్రమే తెలుసని. 3 మాత్రమే రాత్రి అక్కడ టీడీపీ పార్టీ, జనసేన పార్టీకి సంబంధించి 5 మాత్రమే ఉన్నాము. మేము కేవలం ప్రోగ్రాంకు సంబంధించి షెడ్యూల్ మాత్రమే. మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే జనార్దన్ గారు రేపు
ఆ పార్వేటికి ఎలా రావాలి, ఆ కారు ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక షెడ్యూల్ ప్రకారం మేము దాన్ని చూసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు వచ్చేసి ఈ గొడవ క్రియేట్ చేస్తే దీన్ని ఇప్పుడు రేపు జరగకుండా చేయొచ్చు అనే ఒక్క ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు. యాక్చువల్గా వీళ్ళు 1ంటికి రిమ్స్లో దీనస్థితిలో పడిపోయి ఉన్నారు. మీ అందరికీ ఆ వీడియోలు వచ్చినాయి. ప్రెస్ మీట్ ఇచ్చింది కూడా 2 గంటల లోపు. ఇది జరిగింది 2:30 తర్వాత. అది ప్రతి ఛానల్కి ఒక్కసారి ఇది చూసుకుంటే మీకు అర్థమవుతుంది ప్రజలు. ఇవన్నీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను ఆల్రెడీ రాత్రి కూడా ఇన్ఫామ్ చేస్తున్నాను, ఈరోజు సబ్మిట్ చేస్తున్నాను. వీళ్ళ అరాచకాలు ఏం కాగవు. దయచేసి మళ్ళీ చెప్తున్నాము, ఇప్పటికే ఈ కార్పొరేటర్ని చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి గద్దలగుంటలో ఉంది. అది ఖచ్చితంగా మీడియా ముందే జరుగుతుంది. త్వరలో ఆవిడ అక్రమాలన్నీ బయటపెట్టి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆవిడ చేసిన ప్రతి ఒక్క అక్రమాన్ని ఇన్ని రోజులు మేము తీసుకెళ్ళకపోవడానికి మాకు ఒక సంస్కారం ఉంది. మారతారు అనుకుంటున్నాం. ప్రజాసేవలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, పార్టీలు ముఖ్యం కాదు, ప్రతి ఒక్కళ్ళు ప్రజాసేవ చేయాలి. మన ఏరియాని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఏం చేయాలి, ఎలా చేయాలని మేము యువత ఇంతమంది యువత ఉన్నారు. 3 వ్యక్తులండి కార్పొరేటర్, గుర్తుపెట్టుకోండి, 3 వ్యక్తులు రాత్రి వెళ్ళింది. వాళ్ళ సహచరుడు వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళి వాళ్ళే చేతులు కోసుకొని కేసు పెట్టుకున్నారు. దయచేసి జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఆ కార్పొరేటర్కి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటరు తాడి కృష్ణలత మాత్రమే. ఆవిడ అఫీషియల్గా ఎక్కడా కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఆవిడ జాయిన్ అవుతానన్న ఇటువంటి అవినీతి పరులను జనసేన పార్టీ వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు తీసుకోరని చెప్తున్నాను. ఇలాంటి అవినీతి పరులు ఏ పార్టీ కూడా తీసుకోరు. ఇప్పుడు ఆవిడని పక్కన పడేశారు కాబట్టి ఆవిడ ఆ అహంకారాన్ని ఎలా చూపించుకోవాలి తెలియక ఒక మహిళ అనే సంగతి మర్చిపోతుంది. ఈరోజు చేతులు కోసుకొని ఇంత దారుణంగా బిడ్డల మీద ఒట్టేసే స్థాయికి ఎదిగిందంటే రేపటి రోజున బట్టలు చించుకునే స్థాయికి కూడా ఒక ఆడది దిగజారిద్దని చెప్పి ఈ మహిళను చూస్తేనే గుర్తొచ్చింది. ఒక ఇంట్లో సభ్యురాలుగా నేను చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళను కూడా నాశనం చేసిన చరిత్ర వాళ్ళది. ఖచ్చితంగా చెప్తున్నాను, రాజకీయాల కోసం ఎంతోమందిని పొట్టన వాళ్ళ ఉసురు వీళ్ళు కొట్టుకొని ఈరోజు బతుకుతున్నారు. ఇలా బతికితే మాత్రం ఖచ్చితంగా ఇదే వాళ్ళకి ఆఖరి రోజు. మాత్రం నేను మాత్రం ఇది సహించేది లేదు. ఈ రోజుకి నేను మీడియా ముందుకు రాలేదు. ఈరోజు రావడానికి కారణం ఏంటంటే నా ప్రమేయం లేకుండా నన్ను రాత్రి దాని గురించి పెట్టింది. కృష్ణమూర్తి గారికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మొత్తం వాళ్ళకి లిస్ట్ ఉంది. అది మేము మీడియాకి అలాగే వాళ్ళు ఫోన్పే ద్వారా ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, వాళ్ళ చీటీ డబ్బులు ఎంత ఇవ్వాలనేది మేము డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ వారికి ఈరోజు ఈవినింగ్ ఇస్తాము. అభివృద్ధి కమిటీ అనేది ధర్నాలు చేయొచ్చు. కాకపోతే గత 2014-19 గ్రామ అభివృద్ధికి ఎంత బడ్జెట్ కేటాయించి పనులు చేసింది మన గవర్నమెంటు. 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంటు ఎంత వర్క్ చేసింది, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఇప్పుడు ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ తరఫున మన గ్రామానికి అనే దాని మీద డిబేట్ ఒకటి పెట్టుకొని కార్యకర్తలందరినీ పిలిచి మాట్లాడుకొని ఎక్స్ సర్పంచ్ కావచ్చు, లేకపోతే పార్టీ అధ్యక్షులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరితో కలిసి కూర్చొని మమేకమై మాట్లాడుకొని మన గ్రామానికి ఏం అవసరమో ఏం చేయాలో అవన్నీ కలిసికట్టుగా మాట్లాడుకొని చేసుకోవచ్చు. కానీ ఇది అలా కనిపించలేదు. ఏదో దురుద్దేశపూర్వకంగా ఒక బురద అంటించాలన్నట్టుగా ఏదో మాట్లాడి ఇది ఆపాదించడం కరెక్ట్ కాదు. కాలువలు నాసిరకం, రోడ్లు నాసిరకం అని చెప్పడం కూడా సరికాదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 4 నెలలు 5 నెలలు మాత్రమే. ఈ 4-5 నెలల్లో ఎలాంటి కార్యక్రమాలు కూడా అభివృద్ధికి సంబంధించి పూర్తిగా కాలు చేయి కూడా తీసుకొని పనిచేసే పరిస్థితికి రాలేదు గవర్నమెంటు. నిదానంగా గతంలో ఉన్నటువంటి గుంటలు పూడ్చుకోవడమే సరిపోతుంది. టౌన్ నిండా అనేక రహదారులు ప్యాచ్ వర్క్లే జరుగుతున్నాయి. ఇప్పటికీ కొత్తగా నిర్మించే కాలువలు కానీ రోడ్లు కానీ ఇప్పటికి ఇంకా మొదలు పెట్టేదానికి బడ్జెట్ కూడా ఇంకా పూర్తిగా అందట్లేదు. కాబట్టి బురదంటించే వ్యవహారాలు కాకుండా అభివృద్ధి కమిటీ ఉండొచ్చు, అభివృద్ధి చేయొచ్చు. కాకపోతే మనం ఏం చేయాలో కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా పర్సనల్గా నేను చెప్తున్నాను. ఇంతవరకు కూడా వైఎస్ఆర్సీపీలో గెలిచిన వ్యక్తి కృష్ణలత, తాడి కృష్ణలత అనే వ్యక్తి కార్పొరేటర్ జనసేన పార్టీలో గెలవలేదు, రియాయాన సమక్షంలో గెలవలేదు. 32వ డివిజన్ అధ్యక్షుడు నేను చెప్తున్నాను, ఎవరు జరలేదు. ఎటువంటి సంబంధం తాడి కృష్ణలతకి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం అనేది లేదు. ఇది మన అందరి ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తుందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు.
మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన యూటీఎఫ్ మార్కాపురం తర్లుపాడు స్వర్ణోత్సవ సభలో కందుల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెట్టిందని, ఫలితం కూడా అనుభవించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. యూటీఎఫ్ లో మెజారిటీ ఉపాధ్యాయులు సభ్యులుగా ఉన్నారని, అందుకు నాయకత్వంపై వారికి ఉన్న నమ్మకమే కారణమన్నారు. ఉపాధ్యాయుల పక్షాన యూటీఎఫ్ అడుగుతున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నారాయణ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి తన సొంత నిధులతో ప్రోత్సాహకులను అందిస్తానని మార్కాపురం శాసనసభ్యులు కందుల తెలిపారు. బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా విద్యార్థులకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. వాళ్ళు కూడా మనల్ని చూసి మనతో పాటు ఈ ఆటపాటలలో ముందుండేదానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఈ ప్రభుత్వం మీద మీరు ఏమాత్రం అధైర్యంగా ఉండదు. ఈ ప్రభుత్వం మీద ధైర్యంగా ఉండండి. ఏ చిన్న విషయాన్నైనా సరే క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇది మనకు లాభమా నష్టమా, ఈ ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందా అనేటువంటి అంత లోతుగా ఆలోచన చేసేటువంటి అధికార యంత్రాంగం కానీ, లోతుగా అధ్యయనం చేసేటువంటి పాలకులు కానీ మనకున్నారు. మీరు అధైర్యపడకండి. అయితే నేను కూడా మిమ్మల్ని కోరేది ఒకటి, విద్యార్థులు మానుకుని పోతున్నారు అన్నారు. ఆ మానుకొని పోవటంలో ఎక్కడ లోపం ఉందో వెతకండి. ఆ లోపాన్ని సరిచేసేదానికి మనం ఏ రకంగా ప్రయత్నం చేద్దామో చూడండి. నిన్న నేను కోడిపాడు పోయినప్పుడు స్కూల్కి వెళ్ళాను. కలెక్టర్ గారిని కూడా తీసుకెళ్ళిపోయాను. నిత్యం వైద్య వృత్తిలో తీరిక లేకుండా నిమగ్నమై ఉండే వైద్యులు నేడు ఆటలతో ఉపశమనం పొందారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో వంగులు పట్టణంలోని హైదరీ క్లబ్ నందు జరిగిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో వైద్యులు పాల్గొన్నారు. ముందుగా ఐఎంఏ పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు రావిపాటి జయశేఖర్ రిబ్బన్ కట్ చేసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా క్రీడలను తమ నిజ జీవితంలో ఒక భాగంగా అలమర్చుకోవాలని అన్నారు. ఐఎంఏ జిల్లా సెక్రటరీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా గత 3 ఆదివారాలు షటిల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ తో పాటు ఇతర క్రీడలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నూతన సంవత్సరం రోజున వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బైపాస్ రోడ్ లోని హోండా షోరూం వెనుక ఉన్న ప్రదేశంలో జరిగే నూతన సంవత్సర వేడుకల్లో వారికి బహుమతులు అందించడంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు బి శివ సీతారామయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వీరయ్య చౌదరి, డాక్టర్ మండవ కమల, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డాక్టర్ వీర, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సారాతో పాటు పలువురు వైద్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వైద్యులు ఉత్సాహంగా క్రీడలను ఆడి ఆనందంగా గడిపారు. నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్లకు ఆట విడుపుగా నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచి ఆటలను స్పోర్ట్స్ను నిర్వర్తించి డాక్టర్లు ఉత్సాహంగా పాల్గొనేట్లుగా చేస్తుంది. అదే క్రమంలో గత 2 వారాలుగా రన్నింగ్ రేస్, షటిల్, వాలీబాల్, క్రికెట్ ఇలా అనేక గేమ్స్ ఆడిన తర్వాత ఈరోజు ముఖ్యంగా బ్యాడ్మింటన్, టెన్నిస్, క్యారమ్స్, చెస్, ఇండోర్ గేమ్స్ ఆడటానికి హైదరీ క్లబ్కి వచ్చాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివ సీతారామయ్య గారు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రావిపాటి జయశేఖర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మన్నే వీరయ్య చౌదరి గారు, ఇంకా అనేకమైన మహిళా వైద్యులు, డెంటల్ వైద్యులు ఇచ్చేసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఆటల పోటీల్లో పాల్గొని జనంలో తమ ఉత్సాహం పొందుతూ తమ కొత్త సంవత్సరంలో ప్రవేశించాలని మేమంతా ఆశిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి డాక్టర్కి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గేమ్స్ని ప్రారంభిస్తున్నాం. బహుమతి ప్రదానంతో పాటు అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు జనవరి 1వ తేదీ సాయంత్రం హోండా షోరూమ్ వెనక ఉన్న గ్రౌండ్స్లో ప్రత్యేకంగా నిర్వర్తించబడతాయి. వీటన్నిటికీ ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు,
నాటికలు ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్లు. ఇదంతా కూడా మన శ్రమను మర్చిపోవటానికి డాక్టర్లు చేస్తున్న ప్రయత్నంగా భావిస్తూ లాంగ్ లివ్ ఐఎంఏ. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అని ముఖ్యంగా చెప్పడానికి ముఖ్యంగా డాక్టర్లు వాళ్ళ వృత్తిలో వాళ్ళు బిజీగా ఉన్నా కూడాను ఈ ఒంగోలు ఐఎంఏ తరపున లాస్ట్ 3 సండేస్ నుంచి కూడాను రెగ్యులర్గా గేమ్స్ నిర్వర్తించడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరమే కాదు, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా రెగ్యులర్గా జరుపుతున్నాం. అదే రకంగా ఇప్పుడు డాక్టర్లందరికీ, అటు మహిళా డాక్టర్లు కావచ్చు, జెంట్స్ డాక్టర్స్ కావచ్చు, డాక్టర్స్ యొక్క పిల్లలు వాళ్ళందరికీ కూడాను మంచి ఆట విడుపుగా వాళ్ళకి అన్ని రకాలైన ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. అది ముఖ్యంగా ఈసారి ఈ సండే హైదరీ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఇది గుర్తించి ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్యం కొరకు వాళ్ళు కూడాను ఈ రకమైన గేమ్స్ ఆడాలి. ఆ రకంగా వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలరని తెలియజేస్తుంది. ఒంగోలు ఐఎంఏ ఎప్పుడూ యూనిటీగా ఉంటుంది. అందరం కలిసి ఉంటాము. లేడీ డాక్టర్స్, జెంట్స్ డాక్టర్స్, పిల్లలు అందరం. మాకు ఈ డిసెంబర్ వచ్చిందంటే ఒక పండగలాగా ఉంటుంది. ఎందుకంటే అందరం ఇక్కడ గేమ్స్ పెట్టుకుంటాము. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మా యూనిటీ అండ్ అలాగే పిల్లలందరూ కూడా కలిసి ఒకసారి ఇలా బయటకు వచ్చేసుకోవటం. అలాగే ఆర్గనైజింగ్ టీమ్కి మేము కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ చెప్తున్నామండి. మా ఐఎంఏ ఇలాగే ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలని, అంటే ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి ఇలాగే జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్లో ఎవ్రీ సండే జరుగుతాయి. అండ్ Jan 1 రోజు మాకు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో పిల్లలు కానీ లేడీస్ కానీ అందరం ఈ డిసెంబర్ కోసం, ఈ Jan 1 కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. లాంగ్ లివ్ ఐఎంఏ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 30 నుండి జరగనున్న కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ ఆర్ దామోదర్ వెల్లడించారు. జనవరి 10వ తేదీ వరకు అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు 600 మంది అభ్యర్థులు హాజరు అయ్యేలా హాల్ టికెట్లు జారీ చేయడం జరిగిందన్నారు. కానిస్టేబుల్ ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, అభ్యర్థులు ఎవరు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎస్పీ దామోదర్ కోరారు. రోజుకు 600 మంది అభ్యర్థులు హాజరవుతున్న నేపథ్యంలో ఎంపికకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారో ఎస్పీ దగ్గరుండి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి బాధ్యతలు అప్పగించిన వారికి దామోదర్ పలు సూచనలు చేశారు. రోజు 600 మంది హాల్ టికెట్లు ఎవరెవరు అనేది వాళ్ళకి డేట్లు ఇచ్చారు, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మార్నింగ్ మా దగ్గరకు వస్తే 10 గంటల వరకు అలౌ చేస్తాం. ఆ డేట్లు ఇచ్చారు. ఆల్రెడీ హాల్ టికెట్లలో వాళ్ళు ఏ రోజు మా దగ్గరకు రావాలి అన్నది వాళ్ళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లోనే ఉంది. సో మనం పకడ్బందీగా ఎవరైనా సరే దీంట్లో మీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కానీ, మీరు పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా మీకు పాస్ చేయిస్తామని చెప్పి కానీ, పరిగెత్తి లేకపోతే మీకు పరిగెత్తించేటట్టుగా చేసి మీకు పాస్ చేయిస్తామని ఎవరు చెప్పినా నమ్మకండి. ఇదంతా చీటర్ చేసే పని. మీరు ఆ ఉచ్చులో తగులుకోకండి. ఇదంతా కెమెరాలు మొత్తం కనుకనలో జరుగుతుంటుంది. ఎటువంటి చిన్న ఫ్రాడ్ జరిగేదానికి కూడా అవకాశం లేకుండా మేము ఈ కండక్ట్ చేస్తాం. ఎవరు కూడా దళారీల మాటలు నమ్మి మోసపోయి డబ్బులు ఇచ్చి ఎవరు ఉద్యోగాలు ఇప్పిస్తారన్న మాటలు మాత్రం నమ్మకండి. అదంతా అబద్ధం, అదంతా నేరం కూడా. కొప్పలు గ్రామ అభివృద్ధికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఆ గ్రామ మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కాట్రగడ్డ రఘుపతిరావు వెల్లడించారు. ఒంగోలు నగరపాలక సంస్థలో 4 కోట్ల రూపాయల నిధులు ఉంటే అందులో కొప్పలుకు 2.80 కోట్ల రూపాయలు కేటాయించారంటే ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతుందన్నారు. కొప్పలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘుపతిరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం అభివృద్ధి కోసం పాటుపడుతుంటే పని పాట లేని కొంతమంది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని విమర్శించారు. ఉనికి కోసం, వైసీపీ కోసం కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాన్ని కొట్టివేశారు. గ్రామ తెలుగుదేశం నాయకుడు పారా రమేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో, అంతకు ముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామంలో ఎంత మేర అభివృద్ధి జరిగిందో బేరీజు చేసుకోవాలని సూచించారు. బురద అంటించే చర్యలు మానుకొని గ్రామాభివృద్ధికి డిబేట్ లో పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో గ్రామ సాగునీటి సంఘాల అధ్యక్షులు బత్తిన కృష్ణమూర్తి, పోతినేని వేణు, తెలుగుదేశం నాయకులు ఉన్న మున్నయ్య, గద్దల శ్రవణ్, ఉప్పుదూరి నాగేశ్వరరావు, పసల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. మన ఒంగోలు శాసనసభ్యులైన దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడటానికి కూడా కాదు, నన్ను ఆపేరు. ఆ పాంప్లెట్లు ఏంది, ఆ పదం ఏంది అని నాకు అర్థం కాలేదు. ఆడ ట్రాఫిక్ ఆగి ఉంది. ఆ రోజున మన ఎమ్మెల్యే గారే ఫస్ట్
మన 2018లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పైప్ లైన్ అడిగితే పైప్ లైన్ ఇచ్చాడు. అడిగిన వెంటనే పని చేసి పెడుతున్నాడు. ఆయన మీద ఏదో దురుద్దేశంగా ఈ కుర్రోళ్ళు ఏదో చెప్పాలని ఆయనకి పాపం పుణ్యం తెలియదు. రఘుపతి చౌదరి గారికి ఎక్స్ సర్పంచ్ అయిన ఇది ఎట్లా జరిగిందంటే అనుకోకుండా అవియోగ భాగాల వల్ల జరిగితే సిఐ గారు మన ఎమ్మటే రావటం జరిగింది. ఆ ట్రాఫిక్ని విడుదల చేసేటప్పుడు ఒకరికొకరు స్పందనలో ఇది చేసుకున్నాం. మన 5-6 నెలల నుంచి ఇబ్బందులు లేవు. పార్టీ వాళ్ళని మన ఎమ్మెల్యే గారు ఏదో కోపడ్డారంట. దయచేసి నా యందున ఏదన్నా పొరపాటు ఉంటే క్షమించి పార్టీ వాళ్ళందరికీ దయచేసి కాకపోతే గత 2014-19 గ్రామ అభివృద్ధికి ఎంత బడ్జెట్ కేటాయించి పనులు చేసింది మన గవర్నమెంటు. 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంటు ఎంత వర్క్ చేసింది ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఇప్పుడు ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ తరఫున మన గ్రామానికి అనే దాని మీద డిబేట్ ఒకటి పెట్టుకొని కార్యకర్తలందరినీ పిలిచి మాట్లాడుకొని ఎక్స్ సర్పంచ్ కావచ్చు, లేకపోతే పార్టీ అధ్యక్షులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరితో కలిసి కూర్చొని మమేకమై మాట్లాడుకొని మన గ్రామానికి ఏం అవసరమో ఏం చేయాలో అవన్నీ కలిసికట్టుగా మాట్లాడుకొని చేసుకోవచ్చు. కానీ ఇది అలా కనిపించలేదు. ఏదో దురుద్దేశపూర్వకంగా ఒక బురద అంటించాలన్నట్టుగా ఏదో మాట్లాడి ఇది ఆపాదించడం కరెక్ట్ కాదు. కాలువలు నాసి రకం, రోడ్లు నాసి రకం అని చెప్పేసి చెప్పడం కూడా సరికాదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 4 నెలలు 5 నెలలు మాత్రమే. ఈ 4-5 నెలల్లో ఎలాంటి కార్యక్రమాలు కూడా అభివృద్ధికి సంబంధించి పూర్తిగా కాలు చేయకూడదు తీసుకొని పనిచేసే పరిస్థితికి రాలేదు గవర్నమెంటు. నిదానంగా గతంలో ఉన్నటువంటి గుంటలు పూడ్చుకోవడమే సరిపోతుంది. టౌన్ నిండా అనేక రహదారులు ప్యాచ్ వర్క్లే జరుగుతున్నాయి. ఇప్పటికీ కొత్తగా నిర్మించే కాలువలు కానీ రోడ్లు కానీ ఇప్పటికి ఇంకా మొదలుపెట్టేదానికి బడ్జెట్ కూడా ఇంకా పూర్తిగా అందట్లేదు. కాబట్టి బురద అంటించే వ్యవహారాలు కాకుండా అభివృద్ధి కమిటీ ఉండొచ్చు, అభివృద్ధి చేయొచ్చు. కాకపోతే మనం ఏం చేయాలో కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా పర్సనల్గా నేను చెప్తాను. మన శాసనసభ్యులు కానీ మేము కానీ అంచనాలు తయారు చేసుకొని ఈ రోజున మున్సిపాలిటీలో 4 కోట్ల రూపాయలు క్యాష్ ఉంటే 2,80,00,000 రూపాయలు కేవలం కొప్పోలకే శాంక్షన్ చేసిన ఘనత మన దామచర్ల జనార్దన్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా కొప్పోలు తరపున మరియు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 4 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో ఉంటే 2,80,00,000 కొప్పోలు మెయిన్ రైళ్లకి శాంక్షన్ చేసిన ఘనత దామచర్ల జనార్దన్ గారికి దొక్కుతుందని చెప్పి, అలాగే కొప్పోల మీద ప్రత్యేక అభిమానం ఉంది. 3 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ కాలనీలు కానీ రాజీవ్ కాలనీలు కానీ ఇటన్నిటి కూడా చేయడం జరిగింది. ఎస్టిమేషన్స్ అయిపోయినాయి. అలాగే ఎస్సీ కాలనీలకి 80,00,000 రూపాయలు సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా శాసనసభ్యులు కానీ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఈ ఊరిలో పని పాటలేని కొంతమంది ఏదో వాళ్ళ ఉనికి దెబ్బతినిపోతుంది. మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఏదో రకంగా అభివృద్ధి చేయాలని ఒక దురుద్దేశంతో ఈ లుచ్చా పనులు చేస్తూ ఉన్నారు. ఈ సభా వేదికగా రూపంగా చెప్తా ఉన్నాం, మీకు ఏదైనా అభివృద్ధి కావాలంటే మమ్మల్ని అడగండి. మేము అభివృద్ధికి ఎప్పుడు ఆటంకపరిచేవాళ్ళం కాదు. దీన్ని మేము పర్సనల్గా తీసుకుంటున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే లాస్ట్గా మీకు అవకాశం ఇస్తున్నాం. గత 3 నెలల నుంచి ఈ వర్షాలు పడుతూ ఉండడం వల్ల పనులు ముందుకు సాగట్లేదు. మరి గతంలో ఎమ్మెల్యే గారు అధికారంలో రాగానే ఒంగోలు నుంచి ఒంగోలు మున్సిపాలిటీ నుంచి పైపు లైన్ వేసిన ఘనత మరి దామచర్ల జనార్దన్ గారిది. మరి గతంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు అధికారాలు చేసిన వాళ్ళు ఏం చేశారనేది కూడా ఈ సందర్భంగా చేసుకుంటున్నాం. ఈ రోజున వర్షాలు గుండా పనులు ముందుకు సాగట్లేదని చెప్పి తెలియజేస్తున్నాం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ప్రజలకు అందించే మందులపై జీఎస్టీ తొలగించాలని, పని భద్రత కల్పించాలని ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చిరంజీవి డిమాండ్ చేశారు. సిఐటియు కార్యాలయంలో ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు వత్తాసు పలుకుతూ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగులపై వివక్ష చూపిస్తున్నారని అన్నారు. పని భద్రత లేని కారణంగా ఎంతో మంది మెడికల్ రిప్రజెంటేటివ్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో సామాన్యుడికి మందులు కొనే పరిస్థితి లేదని, 100లో 90 మందికి సంక్రమించే షుగర్, బీపీ, ఇతర వ్యాధుల మందుల రేట్లు పెంచి వారికి కొనుగోలు శక్తి లేకుండా చేస్తున్నారని అన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్ వ్యవస్థను కుదిరించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తూ తమ ఉపాధిపై వేటు వేస్తున్నారని తెలిపారు. దానివల్ల ఉద్యోగ భద్రత ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఐకే కృష్ణమోహన్, ఉపాధ్యక్షులు గోపీరామ్, నరసింహారావు, జాయింట్ సెక్రటరీ భాషా, ట్రెజరర్ ఆంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్కి స్టాచ్యూటరీ వర్కింగ్ కండిషన్స్ అనేది ఉండాలనేది మా యొక్క ముఖ్య డిమాండ్. అట్లానే ప్రజలకు సంబంధించి కూడా మందులు వాటిపైన జీఎస్టీ ఎత్తివేయాలి, నిత్యావసర అత్యవసర మందుల ధరలు కూడా తగ్గించాలి. అట్లానే ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మేము అనేక సందర్భాల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఒకరోజు సమ్మెకు కూడా వెళ్ళటం జరిగింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశ వైఖరితోటి మందుల ధరల మీద సంవత్సరంలో ఒక 10% పెంచుకునే అవకాశాన్ని ఈరోజు ప్రతి 6 నెలలకు ఒకసారి రివైజ్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు బీపీ, షుగరు, గుండె సమస్యలకు సంబంధించిన మందుల ధరలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి సామాన్య ప్రజలకి. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ అట్లానే ఫార్మా కంపెనీస్ వాళ్ళకి ఇటు మాకు కూడా ఎటువంటి పని భద్రత కూడా కల్పించకుండా, అటు ప్రజలకు ఉపయోగపడకుండా ఓన్లీ వాళ్ళ యొక్క లాభాలు ప్రోత్సహించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది పనిచేస్తున్న విధంగా ఉంది. దీన్ని పూర్తిగా మేము కార్మిక వర్గంగా మేము ఖండిస్తున్నాము. అట్లనే రాబోయే రోజుల్లో కూడా ప్రజల మీద ఎటువంటైనా మందుల భారం పడకుండా మేము కూడా ఏపీఎంఎస్ఆర్గా, ఎఫ్ఎంఆర్ఐగా మేము ఒక కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 920 మంది హెల్త్ అసిస్టెంట్లను అక్రమంగా తొలగించడం అన్యాయమని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏపీ హెల్త్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు, ఏఐటిసి వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ 2002 సంవత్సరంలో నోటిఫికేషన్ వేసి కాంట్రాక్ట్ విధానంలో వైద్య శాఖలో హెల్త్ అసిస్టెంట్లుగా రిక్రూట్మెంట్ చేసుకున్నారని, దాదాపు 22 ఏళ్లుగా పనిచేస్తున్న తమను అక్రమంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించడం అన్యాయమని అన్నారు. 22 సంవత్సరాలుగా విధుల్లో ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తూ జీతాలతో ఏదో ఒక రోజున రెగ్యులర్ అవుతారన్న ఆశతో జీవితాన్ని నెట్టుకు వస్తున్నామని, కోవిడ్ సమయంలో, విపత్తుల సమయంలో ప్రాణాలు తెగించి విధులు నిర్వహిస్తున్నామని, అటువంటి వారిని తొలగించడం బాధాకరమని అన్నారు. హెల్త్ అసిస్టెంట్లు తెలంగాణలో 40,000 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 30,000 రూపాయలు తీసుకుంటున్నామని, కానీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ చిన్న కారణాలు చూపి తొలగించడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐసీఈయు రాష్ట్ర నాయకులు పారా శ్రీనివాసరావు, ఏఆర్టీడబ్ల్యూయు జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరావు, 108 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు భాస్కర్, రజక వృత్తిదారుల సంఘం కార్యదర్శి కె మాలకొండయ్య, అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, సిఐటియు ప్రధాన కార్యదర్శి కాలం సుబ్బారావు, ఏఐటియుసి కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, సిఐటియు కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసరావు, ఇతర నాయకులు మజూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. గత 22 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ ఉద్యోగంలో హెల్త్ అసిస్టెంట్స్గా మేమంతా కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నాము. డిఎస్సి ద్వారా నియమించబడి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి 22 సంవత్సరాలుగా ఏదో ఒక రోజున రెగ్యులర్ అవుతామనేటువంటి ఆశతోటి ప్రభుత్వంలో పనిచేస్తున్నాము. ఉన్నట్టుండి ఈ రోజున తెలంగాణ కోర్టులో, హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు మేరకు తీర్పు కాపీ, ఇంక్ సైన్డ్ కాపీ రాకముందే మనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు విచక్షణారహితంగా 22 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగాలు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ రోజున అందరి వయసులు కూడా దాదాపు 50 సంవత్సరాల పైబడి ఉన్నాము. మరి మేమంతా ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు కోల్పోతే మా కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని తిరిగి ఉద్యోగాల్లోకి చేర్చుకునే విధంగా సుప్రీంకోర్టు నుంచి కూడా స్టేటస్ కో 18వ తారీఖున ఈ నెల తేవడం జరిగింది. ఆ స్టేటస్ కోని అమలు చేసి తిరిగి విధుల్లోకి 90 రోజుల్లో అవకాశం ఉన్నా కూడా మీరెందుకు మమ్మల్ని అంత తొందరపాటు చర్యగా ఇక్కడ మన రాష్ట్రంలో ఉద్యోగాలు తొలగించారు అనేటువంటిది మా అందరి ఆవేదన. గౌరవ హెల్త్ మినిస్టర్ గారిని కలిశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ ఎంటి కృష్ణబాబు గారిని కలవడం జరిగింది. యూనియన్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో ఈ విధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, అదేవిధంగా అధికారులకి వినతి పత్రాలు ఇస్తూ వీరందరినీ కూడా మీరు కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకొని అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళెవరు కూడా ఆయా కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులతోటి, ఆ కోర్టుల ఉత్తర్వులను బేస్ చేసుకొని మరి రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు వీళ్ళు ఇచ్చిన ఉత్తర్వులతోటి ఈరోజు దాదాపు 22 సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తూ
ఈరోజు మరలా తిరిగి విధుల నుంచి తొలగించబడటం అంటే ఎంత అన్యాయమైన విషయం ఒకసారి గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ ఉన్నతాధికారులందరూ కూడా ఆలోచించి వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకొని వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఈరోజు మేము యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘంగా డిమాండ్ చేస్తాం. భలే పండుగలు భలే భలే బహుమతులు పేరుతో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న లక్కీ డ్రాలో 23వ రోజు తిరుపతికి చెందిన తేజ స్వరూప్ ఎలక్ట్రికల్ బైక్ ను కైవసం చేసుకున్నారు. నగర ప్రముఖులు చెలువది నాగరాజు లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా 40 రోజుల పాటు ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒక ఎలక్ట్రికల్ బైక్ ను విజేతకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ కస్టమర్లకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ ఎంఎస్ మధుసూదన్, హెచ్ఆర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. మరి 3వ నెంబర్ డిజిట్ కూడా ఈరోజు వేద్దాం జరుగుతుంది. మిగతా నెంబర్ని వేసి లక్కీ డ్రా విన్నర్ ఎవరు మరి లక్కీ డ్రా విన్నర్ ఎవరు 1 తిరుపతి. ఈరోజు లక్కీ డ్రా విన్నర్ తేజ్ స్వరూప్ తిరుపతి. మీరు లక్కీ డ్రాలో విన్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు ఒంగోలులో షాపింగ్ మాల్ చేశారు తిరుపతిలో తేజ్ స్వరూప్ అండి. ఒంగోలు శుభమస్తు షాపింగ్ మాల్లో మీరు లక్కీ డ్రాలో విన్ అయ్యారండి. కంగ్రాట్స్ అండి. మీకు ఎలక్ట్రికల్ బైక్ వచ్చింది. అదే 1000 రూపాయలు కొనున్నారు, మీరు 70,000 రూపాయలు బైక్ తెలుసుకున్నారు. హ్యాపీనా సార్? ఓకే. స్వరూప్ గారు గట్టి చెప్పండి. మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? మేము అందరూ యాంగ్జైటీగా ఉన్నాం. ఓకేనా సార్? ఫ్రేమ్ కింద పెట్టు అలా అదేని ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా 23వ లక్కీ డ్రా తిరుపతిలో తేజ్ స్వరూప్ అనే వాళ్ళు విన్ అయ్యారు. 23వ లక్కీ డ్రాలో విన్ అయినటువంటి తేజ్ స్వరూప్ గారికి ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకోవడం జరిగింది. అలాగే తిరుపతి వాస్తవ్యులైనటువంటి తేజ స్వరూప్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ఒంగోలు బ్రాంచే కాదండి, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద ఎలక్ట్రికల్ బైక్ని ప్రతిరోజు మన షాపింగ్ మాల్ వారు అందిస్తున్నారు. అలాగే మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, కామన్ మ్యాన్ కాళ్ళు ఎగరేసుకునేలాగా అతి తక్కువ ధరలకు పట్టు వస్త్రాలను, రెడీమేడ్ వస్త్రాలను మన మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ని ఫాలో అవుతూ మార్కెట్లో అతి తక్కువ ధరలకు అందిస్తున్నారు. ఇంతలా ఆదరిస్తున్నటువంటి ఒంగోలు ప్రజానీకానికి, చుట్టుపక్కల ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా సుమస్తు షాపింగ్ మాల్ వారు. అలాగే భలే పండుగలు భలే భలే బహుమతుల్లో ప్రతిరోజు లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ బైక్ తెలుసుకునే అవకాశాన్ని అందిస్తున్నాం. అలాగే ఈ నెల 30వ తారీఖు మన ఒంగోలు బ్రాంచ్లో స్విఫ్ట్ డిజైర్ కార్ను కూడా ప్రజెంట్ చేయబోతున్నాం. ఆ లక్కీ డ్రా విన్నర్ కూడా ఎవరో మనకు 30వ తారీఖు తెలుస్తుంది. అలాగే పెట్టుబడులకు మన రెడీమేడ్ సెక్షన్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరికి కూడా 150 రూపాయల నుంచి మొదలయ్యే కొనుగోలు మన వద్ద మధ్యతరగతి వాళ్ళకు కూడా ఎటువంటి షరతులు లేకుండా ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద ఎలక్ట్రికల్ బైక్ అందించడం జరుగుతుంది. అలాగే ఇంతలా ఆదరిస్తున్నటువంటి మన ఒంగోలు ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో ఉన్న గుండ్లకమ్మ నది సూసైడ్ స్పాట్ గా మారింది. శనివారం రాత్రి పొద్దుపోయాక తిమ్మయ్యపల్ల గ్రామానికి చెందిన కొల్లూరు హనుమాయమ్మ మనస్తపం చెంది గుండ్లకమ్మ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 45 సంవత్సరాలు. ఆమె గుండ్లకమ్మ బ్రిడ్జ్ రోడ్లు మార్జిన్ లో కాయల వ్యాపారం చేస్తుంది. అద్దంకి ఎస్ఐ ఖాదర్ బాషా, పోలీసు సిబ్బంది, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా గాలిస్తున్నారు. గుండ్లకమ్మ నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆత్మహత్య చేసుకున్న హనుమాయమ్మ ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు, పోలీసులు, మైరన్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. Gracias.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.